Roll camera, sound, action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ఈ రోజు మన తల అజిత్ గారు అండ్ త్రిష గారు అండ్ ఆ సూపర్ యాక్షన్ కింగ్ అర్జున్ గారు నటించిన పట్టుదల మూవీ యుఎస్ఏ ప్రీమియర్ షో చూసి మన ఫస్ట్ ఆడియన్స్ మన ముందున్నారు ఆయన రివ్యూ షేర్ చేసుకోవడానికి. హియర్ మైసెల్ఫ్ భగవాన్ అండ్ హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే హాయ్ ప్రసన్, ఒక సింగిల్ సెంటెన్స్ లో మీరు ఈ మూవీ గురించి ఏమనుకున్నారు చెప్పండి. భగవాన్. ముందుగా మన తల అజిత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అది ఎంత గొప్ప విషయం మనకు తెలిసిందే. Hmm. ఆ ఘనత సాధించినందుకు ఆయనకి సంపూర్ణ అర్హత ఉంది. హీ డిజర్వ్స్. ఇకపోతే ఈ సినిమాకి సింగిల్ సెంటెన్స్ లో ఈ మూవీ చెప్పాలనుకుంటే, ఇట్స్ ఎ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రివాల్వింగ్ అరౌండ్ ఎ మ్యారీడ్ కపుల్స్ లాస్ట్ బ్రేకప్ జర్నీ. అది థియేటర్ నుంచి రాగానే మీ ఇంప్రెషన్ ఏంటండి మూవీ మీద? భగవాన్, ఆ, భారీ తారాగణంతో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. Hmm. కానీ బయటకు వచ్చేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇది తెలుగులో పట్టుదల అనే టైటిల్ పెట్టారు, అవును. పట్టు లేని పట్టుదల అనిపించింది. ఓ వెరీ డిసప్పాయింటింగ్ అండి. బట్ యా, మీ రివ్యూ ఏంటి? కథ విషయానికి వస్తే భగవాన్, ఇద్దరు మ్యారీడ్ కపుల్, త్రిష, అజిత్, వాళ్ళు పెళ్లి చేసుకుని ఉంటారు. 12 years అయిపోద్ది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్రేమ విఫలమై బ్రేకప్ అవుతారు. త్రిష వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమంటది. ఇది లాస్ట్ జర్నీగా వెళ్ళిపోతుంటారు. ఈ జర్నీలో క్రైమ్ యాక్షన్ కలగలిపి ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాలని దర్శకుడి ప్రయత్నం. Hmm. ఇది నేను విన్నది ఏంటంటే, బ్రేక్ డౌన్ అని ఒక ఆంగ్ల చిత్రానికి రీమేక్ అని, Hmm. దాని ఆధారంగా తీశారని. ఇది కథ. ఈ ఫిల్మ్ ఎక్కడా కూడా దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ఫిల్మ్ ఫర్ స్టార్స్ అండ్ నోవేర్ మ్యాచ్డ్ ఫర్ సూపర్ స్టార్ తల. ఒక పాయింట్. Mhm. Hmm. ఆడియన్స్ ఆర్ నేదర్ థ్రిల్డ్ నార్ Hmm. ఎంగేజ్డ్ ఎక్కడా కూడా. Hmm. Hmm. తల అజిత్ అనే ఆయన సూపర్ స్టార్ రేంజ్ ఉన్న అతను ఒక నామినల్ హీరో లాగే చూపించారు. Mhm. ఆ కథానుగుణంగా కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఓపెన్ చేయరు. ఎప్పుడూ లాస్ట్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు. ఓకే. అంత సూపర్ స్టార్స్ కి మనం ఫిల్మ్స్ 15 నిమిషాల్లో ఓపెన్ అయిపోవాలి. అవును. ఇకపోతే అర్జున్, త్రిష, రెజీనా వాళ్ళ పర్ఫార్మెన్స్ చెప్పే పని లేదు, ఎరగదీసి వదిలిపెట్టారు. కానీ వాళ్ళ Hmm. అపియరెన్స్ గెస్ట్ ఆర్టిస్ట్ లాగా ఉంటుంది. అరే ఓకే. ఇకపోతే డైనమిజం ఉంది ఈ ఫిల్మ్ లో, కానీ రివర్స్ డైనమిజం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అజిత్ మీద పడుతుంటారు. Hmm. ఇక కంక్లూజన్కి వస్తే, ఓవరాల్ ల్యాక్ ఆఫ్ స్టోరీ, Hmm. బలహీనమైన దర్శకత్వం, ఓకే. అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే Hmm. మేక్ ద మూవీ వెరీ బోరింగ్. ఈ ఈ ఈ ఈ సినిమాలో నేను అనుకున్నది ఏంటంటే, ఈ ఒక చిన్న కథకి భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. Hmm. ఎప్పుడైతే వీక్ స్టోరీ ఉందో, స్ట్రాంగ్ క్యాస్ట్ కూడా, ఆ తారా బలం కూడా బలం చూపించలేకపోయింది. అవును. ఎలా ఉందంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఐఐటి వాళ్ళని తీసుకొచ్చి ఎల్కేజీ వాళ్ళకి మ్యాథ్స్ చేపించినట్టు ఉంది ఈ ఫిల్మ్. ఓకే. Mhm. సో టోటలీ దిస్ ఫిల్మ్ ఈస్, అపార్ట్ ఫ్రమ్ దేర్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్, అస్సలు దర్శకత్వం, వీక్ డైరెక్షన్, అండ్ అస్సలు ఉపయోగించుకోలేదు ఏ ఆర్టిస్ట్ ని. వాళ్ళు బాగా Hmm. చేశారు, కానీ ఈ సినిమాకి అసలు అనవసరం. నేను ఈ సినిమాలో నేను గమనించింది ఏంటంటే, మన ఇక్కడ చంద్రహాస్ ఈ మధ్యన వచ్చిన ఆయన కూడా ఫుల్ డైనమిక్ ఉంటాడు. అవును. ఇందులో అసలు అజిత్ని పెట్టుకొని Hmm. అసలు ఆ క్యారెక్టర్ ని ఎవరు పడితే వాళ్ళు ఆడుకుంటుంటారు. అవును. ఇది మెయిన్ వీక్ పాయింట్. యా. అండ్ నోవేర్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. యా. సో వెరీ డిసప్పాయింటింగ్ అండి. అంటే ఐ థింక్ నాకు అర్థమవుతుంది ఏంటంటే, మేబీ వెరీ ఓల్డ్ స్టోరీని మళ్ళీ ఇప్పుడు తీసారా అనేది అనిపిస్తుంది మీ డిస్కషన్స్ లో. అండ్ అగైన్ యా, ఐ థింక్ చేంజ్ అవ్వాలండి. డైనమిజం ఏంటంటే, హీరోకి అంత డైనమిజం అవసరం లేదు, లేదంటే క్లైమాక్స్ లో లేపేయచ్చు, ఈ కాన్సెప్ట్స్ నడుస్తున్నాయి కదా, అవన్నీ ఆపేసి డైనమిజం ఇవ్వాలి. ఇంత పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు అండ్ యూనో మన అర్జున్ గారు అందరు ఉన్నప్పుడు సినిమా యూనో ప్రతి సీన్ ఇట్లా హైప్ ఉంటేనే మస్తు ఎక్కుతుందని నాకు ఫీలింగ్ మేబీ. అండ్ అగైన్ మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే సినిమా అంతా కూడా ఏదో స్లోగా, బోరింగ్ గా అండ్ అజిత్ ని ఒక ఆట ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ అటు అజిత్ ఇస్ లైక్ ఆయన హిమ్సెల్ఫే బయటనే ఒక డైనమిక్ హీరో లాగా కనిపిస్తుంటాడు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ ఇది ఇది వినడానికే నాకే ఏదోలాగా అనిపిస్తుంది. యా. అండ్ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారండి మూవీకి వచ్చేసి? యా భగవాన్, బాగా కంక్లూడ్ చేసావు. సూపర్ స్టార్ రేంజ్ ఉన్న వాళ్ళని
ఇప్పుడు మన ఫార్ములా అది కదా. పుష్ప డైనమిజం తో సూపర్ హిట్, బాహుబలి డైనమిజం తో సూపర్ హిట్. సో వెన్ యూ హ్యావ్ ఆ వజ్రాయుధం ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయాలి, వంకాయలు పోయి. సో ఎగ్జాక్ట్ గా అది తెలుసుకోవాలి. అదర్వైజ్ చిన్న చిన్న హీరోలు ఉంటారు కదా, అథర్వ వాళ్ళు చిన్ని క్యాష్ తో తీసేయచ్చు అసలు ఈ ఫిల్మ్. 1 crore లో తీసేయచ్చు ఇది. అలాంటిది దే హ్యావ్ టు లెర్న్ దిస్. ఎనీవే బాధాకరమైనా కానీ తలా అజిత్ కి ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్ పరంగా కూడా, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ కూడా. బట్ స్టిల్ వాస్తవమే, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. 1.5/5 రేటింగ్. 1.5 ఈజ్ వెరీ డిసప్పాయింటింగ్ అండి. బట్ యాక్చువల్లీ మన అజిత్ గారు బయట F1 కార్ రేస్ లో విన్ అవుతున్నారు. అండ్ ఆయన పర్సనల్ కూడా చాలా మంచి, ఆయన చాలా డైనమిక్ ఉంటారు, సింపుల్ ఉంటారు, సూపర్ ఉంటారు. సో ఆయనకి ఆయన డైనమిజం కి సంబంధించిన మూవీస్ గనక తీయగలిగితే సూపర్ ఉంటుంది. ఆయన ఆల్రెడీ సూపర్ డూపర్ స్టార్ మనకి. సో ఈ మూవీ గనక సూపర్ ఆసమ్ హిట్ అయి ఉంటే గనక చాలా హ్యాపీగా ఉండేది. బట్ స్టిల్ థింగ్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్. బట్ వీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ హిస్ మూవీస్. ఒక్కొక్కసారి అజిత్ గారిని, త్రిష గారిని స్క్రీన్ మీద, అర్జున్ గారిని చూసి కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. We'll go and enjoy in that way. And thank you very much, Andy, me quick review. And it's always gives a pleasure me review intanki. And viewers, I hope USA premiere first show review meeku nachindi anukuntunna. Meeku Pattadala movie lo em nachindo em nachaledo comments lo mention cheyandi. Like it, share it, subscribe, follow us to follow you guys. Thank you very much. Namaste. Sweet.